అధ్యక్ష తరహా పాలన ఉన్న చాలా దేశాల్లో నాయకత్వ పగ్గాలు చేపట్టే వారి వయసు 40 లోపే ఉంటుంది. న్యూజిలాండ్ వంటి దేశాల్లో అయితే 30కి అటు ఇటుగా ఉన్నవారు కూడా అధ్యక్షులవుతున్నారు. అక్కడి యువత రాజకీయంగా యాక్టివ్గా ఉండడమే దీనికి కారణం. మరి అమెరికాలో మాత్రం దానికి రివర్స్లో వెళ్తోంది. ఈసారి కూడా వృద్ధులే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ప్రైమరీల్లో పోటీ పడిన యువ నేతలంతా వెనుకబడిపోయారు. అమెరికాలో యువత ఆలోచనల్లో నిస్తేజం ఏర్పడుతోందా? ఆరోగ్యం సరిగా లేని సీనియర్లనే ఎందుకు ఎంచుకుంటున్నారు? అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మళ్లీ పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతును బైడెన్ కూడగట్టుకున్నారు. ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి కావాల్సిన ప్రతినిధుల మద్దతును ఇప్పటికే దక్కించుకున్నారు. దీంతో ఇద్దరిని వారి పార్టీలు అధ్యక్ష అభ్యర్థులుగా ప్రకటించడం లాంఛనమే. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వయసు 81 సంవత్సరాలు. వయసు మాత్రమే కాదు, ఆయన ఆరోగ్యం పైన ఎన్నో రకాల ప్రచారాలు ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఏ కార్యక్రమంలో మాట్లాడుతున్నారో కూడా ఒక్కోసారి మర్చిపోతుంటారు. జో బైడెన్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. ఇది అరుదైన రుగ్మత కాదు. అయితే ఇందులో రోగి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అమెరికాలో ప్రతి 15 మందిలో ఒకరు ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. అంటే అమెరికన్ జనాభాలో 6.62% మంది స్లీప్ అమ్నియాతో బాధపడుతున్నారు. ఈ రుగ్మత సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల శ్వాసనాళం మరియు గొంతు యొక్క సహజ కండరాలు బలహీనమవుతాయి. అయితే ఇదేమీ పెద్ద అనారోగ్యం కాదని, ఆయన అధ్యక్ష పదవికి ఫిట్గా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు సర్టిఫికేట్ జారీ చేశారు. ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా ఆయన పని చేయగలరని తేల్చారు. నిజానికి బైడెన్ ఆరోగ్యంపై మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే అనేక రకాల ప్రచారాలు జరిగాయి. ఆయన వల్ల కాదని, 1-2 ఏళ్లలో ఆయన బదులుగా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హ్యారిస్ బాధ్యతలు నిర్వర్తిస్తారని అనుకున్నారు. అయితే 4 ఏళ్లు బైడెన్ అనుకున్న విధంగా పాలన సాగించారు. ఇప్పుడు మరోసారి ఆయన్నే అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఖరారు చేయడంతో ప్రపంచం కూడా ఆశ్చర్యపోతోంది. ఎందుకంటే అభ్యర్థిత్వం కోసం ఇతర యువనేతలు పోటీ పడినా ప్రైమరీల్లో ఆయనకే మద్దతు లభించింది. ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. ఆయన వయసు కూడా తక్కువేం కాదు, 77 ఏళ్లు. ఆయనకు అనారోగ్యమే. అయితే శారీరకంగా ఫిట్గా కనిపిస్తున్నారేమో కానీ మానసికంగా ఆయన తీరు మాత్రం చాలా వివాదాస్పదమవుతూ ఉంటుంది. ఇటీవలే తాను గెలవకపోతే అమెరికా తగలబడిపోతుందని హెచ్చరించారు. మొదటి విడత 4 ఏళ్లలో ఆయన అత్యంత వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ వంటి యువనేతలు పోటీ పడినా ట్రంప్కే పట్టం కట్టారు. ట్రంప్ ఎంత వివాదాస్పదమైన వ్యక్తో చెప్పాల్సిన పని లేదు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో రాజధాని వాషింగ్టన్లో ఉద్దేశపూర్వకంగా అల్లర్లు కూడా సృష్టించారు అన్న అభియోగాలు ఉన్నాయి. ఆయన విధానాల సంగతి పక్కన పెడితే వివాదాస్పద ప్రవర్తనతో ట్రంప్ అమెరికా ఇమేజ్ను ప్రపంచంలో దిగజారుస్తారు అన్న ఆందోళన కూడా ఆ దేశ ప్రజల్లో ఉంది. అయితే ప్రైమరీల్లో సూపర్ సీనియర్లు బైడెన్, ట్రంప్ అభ్యర్థిత్వాలను దక్కించుకోవడంతో అమెరికాకి మరో 4 ఏళ్ల పాటు 80 ఏళ్లు పైబడిన వారే అధ్యక్షుడిగా ఉండడం ఖాయం. గతంలో క్లింటన్, జార్జ్ బుష్ జూనియర్, ఒబామా లాంటి యువ అధ్యక్షులు అమెరికాను అగ్రస్థానంలో ఉంచేలా దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అమెరికా గజిబిజిగా మారుతున్న సమయంలో 80 సంవత్సరాల ఇద్దరు వృద్ధులు అధ్యక్ష పదవికి పోటీ పడ్డాన్ని నిజంగా చూడాలనుకుంటున్నారా అని అమెరికా వైపు ప్రపంచం ఆశ్చర్యంగా చూస్తోంది. అందరూ ముందుకు వెళ్తుంటే అమెరికా వెనక్కి వెళ్తోందని అనుకుంటున్నారు.